శేషాచల అటవీ ప్రాంతంలో ఆక్రమణ సామ్రాజ్యాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా బయటపెట్టారు. మంగళంపేట అటవీ భూముల్లో ఆక్రమణలపై పవన్ కళ్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు మ్యాపింగ్స్ తో సహా బహిర్గతం చేశారు. రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈస్ట్ ఘాట్స్ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో 76 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణకు గురైందని ఆయన అన్నారు. ఈ భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నవేనని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. తాజా తిరుపతి పర్యటనలో సైట్ ను సందర్శించి పరిశీలించారు. ఈ ఆక్రమణపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి సిబిఎన్ కు సమర్పించారు పవన్. ఇక ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం, కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్సైట్ లో బహిర్గతం చేయాలని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్లాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చారు. విజిలెన్స్, లీగల్ టీంలతో దర్యాప్తు జరపాలని కూడా సూచించారు. అటవీ భూములు జాతీయ ఆస్తి అని, వాటిని కబ్జా చేసే వారిని విడిచిపెట్టమని పవన్ కళ్యాణ్ స్పష్టంగా హెచ్చరించారు. అటవీ వన్యప్రాణి ప్రాంతాలపై దండయాత్ర చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటవీ భూములు జాతీయ ఆస్తి అని, వాటిని ఆక్రమించేవారు, దుర్వినియోగం చేసేవారు లేదా అడవి చట్టాలను ఉల్లంఘించే ఎవరైనా కఠినంగా జవాబుదారులు అవుతారన్నారు పవన్. రక్షిత అడవి భూములు, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల ఆక్రమణకు ప్రభుత్వం సహించదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు.